వైసీపీ హయాంలో అంతా విధ్వంసమే అన్న మంత్రి లోకేష్ నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్న జోగి రమేష్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు కానున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. వైజాగ్లోని జీ అక్షరాన్ని గూగుల్తో పోల్చుతూ చంద్రబాబు ఫోటోను షేర్ చేశారు. యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ట్యాగ్ చేశారు సీఎం చంద్రబాబు. దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో వైజాగ్లో స్టార్ట్ కాబోతోందన్నారు. గత 5 ఏళ్లలో విధ్వంసం జరిగిందని, తాము అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పెరిగాయని మంత్రి లోకేష్ అన్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్తో పెట్టుబడుల ధామంగా ఏపీ మారుతోందన్నారు. గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారుతాయన్న మంత్రి లోకేష్ గతంలో ఐటీ మంత్రికి డేటా సెంటర్ అంటే ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. మరి కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి చర్చించారు. నకిలీ మద్యం కేసు, జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలతో మంత్రి కొల్లు రవీంద్ర సుదీర్ఘంగా చర్చించారు. కల్తీ మద్యం ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా జనార్దన్ రావుతో చాట్ చేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు. అంతేకాదు లై డిటెక్టర్ పరీక్షలకు సైతం తాను రెడీగా ఉన్నానన్నారు. అయితే చంద్రబాబు లోకేష్ సిద్ధమని అడిగితే ఎలాంటి సమాధానం లేదని ఆరోపించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తన కొడుకు రాఘవరెడ్డి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడని, కానీ సీఎం చంద్రబాబు మాత్రం గత ఎన్నికల్లో తననే బరిలోకి దింపారని తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో అవకాశం వస్తే తన కొడుకు రాఘవరెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతాడని వివరించారు. గూగుల్ తమకు రాలేదని పొరుగు రాష్ట్రాలు బాధపడుతుంటే వైసీపీ మాత్రం ఏపీకి వచ్చినందుకు బాధపడుతోంది గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీ ఎంత ఏడ్చినా గూగుల్ రావడం ఆగదన్నారు. గూగుల్ టేకౌట్ ద్వారా వివేక హత్య కేసు నిందితులు బయటపడ్డారని, అందుకే ఆ సంస్థపై వైసీపీ కోపం పెంచుకున్నట్లుందన్నారు. గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలైన ఉల్లి రైతులు ప్రభుత్వం తక్షణం ఆదుకొని ఆత్మహత్యల పాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. హెక్టార్ ఉల్లికి 1,00,000 మద్దతు ధర ఇవ్వారన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే కలెక్టరేట్ ఎదుట 48 గంటల పాటు దీక్ష చేస్తామని ప్రకటించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రోకాష్ రెడ్డి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. హౌసింగ్ కార్పొరేషన్లో స్కామ్లు చేసిన ఘనత ప్రోకాష్ రెడ్డిదే అన్నారు. తండ్రి పేరును వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్న చరిత్ర నీది అంటూ విమర్శలు గుర్తించారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. బెయిల్ పిటిషన్ల విచారణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ పిటిషన్స్ ను మెరిట్ ఆధారంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జనసేన పార్టీలో ముసలం పుట్టింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న నియోజకవర్గం ఇన్ఛార్జీలదంటూ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని జనసేన నేత వేములపాటి అజయ్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జిల్లా ఇన్ఛార్జీలు.